హాయ్ గాయ్స్, నా పేరు నదీమ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు జిఆర్ఈ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు గనక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మనం వీడియోలోకి వచ్చేస్తే అసలు జిఆర్ఈ అంటే ఏంది, దీని ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు జిఆర్ఈ ఎగ్జామ్ మనం ఎందుకు రాస్తాము, దాని గురించి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. జిఆర్ఈ అంటే గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈటీఎస్ అనే ఒక ఫారెన్ కంపెనీ దీన్ని స్పాన్సర్ చేసింది. మీరు యూఎస్ లేదంటే కెనడా లేదంటే మిగతా ఫారెన్ యూనివర్సిటీస్కి అప్లై చేయడానికి రాసే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది. ఆ యూనివర్సిటీస్ మీ ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఈ జిఆర్ఈ ఎగ్జామ్ అనే దాన్ని ఒక క్రైటీరియాలా తీసుకుంటారు. నెక్స్ట్ మనం జిఆర్ఈ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వర్బల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ రీజనింగ్ అండ్ అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్. దీన్నే షార్ట్ కట్లో వర్బల్ క్వాంట్ అని కూడా అంటారు. వీటి స్కోర్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే వర్బల్ అండ్ క్వాంట్ మొత్తం కలిపి 340 మార్క్స్కి ఉంటుంది. ఆవా వచ్చేసి 6 పాయింట్స్కి సపరేట్గా ఉంటుంది. మీరు ఈ ఎగ్జామ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ సెక్షన్ మీకు ఆవా స్టార్ట్ అయింది. ఈ ఆవా టెస్ట్ మొత్తం 30 మినిట్స్కి ఉంటుంది. దీంట్లో మీరు ఒక ఇష్యూ గురించి ఎస్సే రాయాలి. ఆవా సెక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ మీకు వర్బల్ కానీ క్వాంట్ కానీ రెండిట్లో ఏదైనా స్టార్ట్ అవ్వచ్చు. ఆ రెండిట్లో వర్బల్ అండ్ క్వాంట్లో మళ్ళా రెండు సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళగా మీకు వర్బల్ వస్తే సెకండ్ మీకు క్వాంట్ రావచ్చు, అండ్ థర్డ్ మీకు మళ్ళీ వర్బల్ వస్తుంది. దాని తర్వాత ఫోర్త్ మళ్ళీ మీకు క్వాంట్ వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ మీకు క్వాంట్ వస్తే సెకండ్ మీకు వర్బల్ వస్తుంది, నెక్స్ట్ ఇంకా మీకు థర్డ్ కూడా క్వాంట్ వస్తుంది, దాని తర్వాత ఫోర్త్ ఇంకా వర్బల్ వస్తుంది. వర్బల్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటే దీని టోటల్ మార్క్స్ వచ్చేసి 170 మార్క్స్ ఉంటుంది మీకు. దాంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇది నేను చూడలే అమ్మ పడవ అమ్మ నాయన బర్నా కాపాడండి నన్ను. దాంట్లో మీకు రీడింగ్ ప్యాసేజెస్ క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లోనే మళ్ళీ మీకు సింగిల్ కరెక్ట్ ఆన్సర్స్ అండ్ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కొన్ని టెక్స్ట్ కంప్లీషన్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండ్ మల్టిపుల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇలా ఈ వర్బల్ రీజనింగ్ క్వశ్చన్ పేపర్ రకరకాలుగా ఉంటుంది. రకరకాలుగా ఉంది మాస్టర్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటే దీని మార్క్స్ కూడా 170 మార్క్స్ ఉంటుంది. రెండింటిని కలిపితే 340 మార్క్స్ మనకి టోటల్ ఉంటుంది. క్వాంటిటేటివ్ రీజనింగ్ సెక్షన్లో మనకి స్క్రీన్ మీద ఒక క్యాలిక్యులేటర్ అనేది ఇస్తారు. అది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కాదు, చాలా బేసిక్ క్యాలిక్యులేటర్ అది. దీంట్లో కూడా మనకి సింగిల్ కరెక్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇస్తారు. దాని తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోనే మళ్ళీ సింగిల్ కరెక్ట్ ఆన్సర్ అని మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అని కూడా క్వశ్చన్స్ చాలా ఇస్తారు. మళ్ళీ దీంట్లోనే మీకు కొన్ని న్యూమెరికల్ టెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇక అంతే ఆ క్వశ్చన్స్ ప్యాటర్న్స్ గురించి. మీరు ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎగ్జామ్ ఎట్ సెంటర్, ఇంకోటి వచ్చేసి ఎగ్జామ్ ఎట్ హోమ్. నేనైతే మీకు ఎగ్జామ్ని సెంటర్కి వెళ్ళి రాయమని అంటాను, ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ హోమ్ బేస్డ్ టెస్ట్ని కన్సిడర్ చేయట్లేదు. ఎగ్జామ్ ఎట్ సెంటర్లో కూడా మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ పేపర్ బేస్డ్ టెస్ట్. దీంట్లో కూడా నేను మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయమని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే పేపర్ బేస్డ్ టెస్ట్ ఎక్కువగా అవైలబుల్లో ఉండకపోవచ్చు. మీకు మ్యాక్సిమం సెంటర్స్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. ఈ టోటల్ ఎగ్జామ్ అనేది మీకు 2 అవర్స్ టైంలో జరిగింది. 2 అవర్స్ టైంలో మీరు ఆవా ఇంకా వర్బల్ ఇంకా క్వాంట్ ఎగ్జామ్ని కంప్లీట్ చేయాలి. మీరు ఈ జిఆర్ఈ ఎగ్జామ్లో మ్యాక్సిమం 310 మార్క్స్ కంటే పైన తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ తక్కువ కనుక వస్తే మీరు ఇయర్కి 5 టైమ్స్ దాకా ఈ ఎగ్జామ్ని రాయొచ్చు. మీకు జిఆర్ఈ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తే ఆ మార్క్స్ మీకు 5 ఇయర్స్ దాకా వ్యాలిడిటీ ఉంటుంది. ఇలానే మీకు ఐఎల్స్ ఎగ్జామ్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఆ వీడియోని నేను చేసి మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా ఐ బటన్లో ఇస్తాను నేను. అండ్ అట్ లాస్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇంకా అంతే మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్.